హోపోనోపోనో అయిపోతే ఈఎఫ్‌టి గురించి మళ్ళొకసారి చెప్తూ ఈఎఫ్‌టిని రిమైనింగ్ మనం ఈ క్లాస్‌లోను ఈఎఫ్‌టి చేసుకుంటాం కాబట్టి ప్రాక్టీస్ సెషన్, థియరీ సెషన్ 2 ఉంటాయి ప్రతిరోజు. ఈఎఫ్‌టి గురించి తెలుసుకుందాం ఫస్టు. ఈఎఫ్‌టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఎమోషనల్‌గా మనకి బ్లాకేజెస్ ఉంటాయి గదా! ఎమోషనల్ బ్లాకేజెస్ చాలా విషయాల్లో ఉంటాయి. కొన్ని విషయాలను మనం బయటికి చెప్పుకోలేము. కొన్ని విషయాలు బయటికి చెప్పగలిగినప్పటికీ కూడా పూర్తిగా చెప్పలేము. ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, పిల్లల దగ్గర, భర్త దగ్గర, భార్య దగ్గర, ఎవరి దగ్గర చెప్పుకోని చాలా విషయాలు మనలోనే ఉంటాయి. అందరికి ఉంటాయి గదా! అసలేం లేదండి నా నా లైఫ్ అంతా ఓపెన్ బుక్ అనేవాళ్ళు 100% ఎవరన్నా ఉన్నారా? ఉండరు. మన గురించి మనకి తెలుసు. మనం ఎక్కడో ఏదో విషయం దగ్గర హర్ట్ అయిన విషయమో, కొంచెం బాధ కలిగించిందో, ఏదో ఒక విషయాన్ని మనం ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేసుకోకుండా మనలోనే ఉండుండొచ్చు. షేర్ చేసుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మనల్ని బాగా బాధపెట్టి ఉండుండొచ్చు. నా ఫ్రెండ్‌కి బాగా బాధ కలిగించి అంటే తను చాలా ఎఫిషియంట్, చాలా ప్రొడక్టివిటీగా ఉంటది ఎప్పుడు గూడా. ఎనర్జీగా ఉండేది. మ్యారేజ్ అయిన తర్వాత అక్కడున్న పరిస్థితులకి తెలియకుండానే తను ఒక రకమైన సిట్యుయేషన్‌కొచ్చేసింది. తనలో ఉన్న యాక్టివ్ లేదు. తనలో ఉన్న ఆ ఐక్యూ లెవెల్స్ కొన్ని సంవత్సరాల తర్వాత చూసి నాకేం కనిపించలేదు. ఒక సాధారణమైన వ్యక్తిలాగా, సాధారణమైన వ్యక్తి ఆహ్, ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా జస్ట్ ఓన్లీ ఒక హౌస్ వైఫ్ లాగా ఉన్న మన అమ్మ వాళ్ళు, వాళ్ళకంటే ముందు జనరేషన్ వ్యక్తులు ఎలా అంటే వాళ్ళకొకటే తెలుసు. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం, ఇవ్వడం, కొన్ని విషయాలు మాత్రమే పరిమితం అయితూ ఉండేవాళ్ళు. అలాంటి సిట్యుయేషన్‌కొచ్చేసింది తను. అదేంటి, ఏంటి ఇలా ఉన్నావు నువ్వు? ఒక డ్రెస్ సెన్స్ కానీ, ఆహ్, మాట్లాడేటప్పుడు తనలో ఉన్న ఆ హై క్వాలిటీ గాని, ఆ సంతోషం ఇప్పుడు మనిషిలో చూడగానే ఆ హ్యాపీనెస్ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మనకెలాంటి ఫీలింగొస్తది? ఏయ్! చాలా రోజులవుతుంది నిన్ను కలిసి. అలాంటి ఫీలింగ్, ఆ ఎమోషన్ మనకి బయటకొస్తది. బట్ తనలో అది కూడా కనిపించలా. ఏదో జీవితం అలా ఏదో సాగుతుంది, అలా ఎళ్ళిపోతుంది అనిపిచ్చింది. నాకు డౌటొచ్చింది. అంతా అంటే మీట్ అవుతూ ఉంటాం గదా! ఇట్లాగా. తర్వాత నేను కాంటాక్ట్ నంబర్ షేర్ చేసుకోవడం, తర్వాత కొన్ని విషయాల్లో డిస్కషన్‌లో విషయాలేంటి అనేది నిదానంగా డైరెక్ట్‌గా అడగలేం గదా! ఆర్ యూ హ్యాపీ? నిన్ను చూసి అప్పుడు చూసిన దానికి కాలేజీ రోజుల్లో, ఇప్పుడు చూస్తున్న నీకు మధ్య డిఫరెన్స్ ఉందనుకుంటున్నాను. అనంటే తనలో నిగూఢంగా గూడు కట్టుకున్న ఎన్నో విషయాలు బయటకొచ్చినియి. అంటే ఎక్కడా కూడా తనని షేర్ చేసుకోవడానికి దాదాపు 20 సంవత్సరాల పాటు ఇది లేక లోపల ఆ ఎమోషన్స్ అన్నిటిని, ఆ బ్లాకేజెస్ అన్నిటిని అలా పెంచేసుకొని తన ఒరిజినాలిటీని పోగొట్టుకుంది. తర్వాత కొన్ని మాటల వల్ల అలా మళ్ళీ ఒక నార్మల్ పొజిషన్‌కొచ్చి ఎక్కడైతే తన జీవితం స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. షీ ఈస్ నౌ పర్ఫెక్ట్. అంటే తన ఎమోషన్స్ అన్నీ అలా ఎవరి వల్ల కారణం పక్కన పెట్టినా, దాన్ని మనం తీసుకొని దాని లోపల గూడు కట్టుకున్నది మనమే. ఒక వ్యక్తి ఒక మాట అన్నా, క్రిటిసైజ్ చేసినా అది ఎవరైనా కానివ్వండి. మన బాడీ షేమింగ్ మీద కావచ్చు, మన యొక్క మాట తీరుని మీద కావచ్చు. ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రకంగా ఉంటది. అది తీసుకున్న విధానం బట్టే మన ఎమోషన్స్ అనేవి ఉంటాయి. మనం కూడా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరో, ఎంప్లాయీస్ దగ్గరో, కొలీగ్స్ దగ్గరో, బయట ప్రపంచంలోనో ఫైనాన్షియల్‌గా మనం వీకు అనే భావనో ఏదో ఒక ఎమోషన్ మనల్ని బాగా బాధపెడుతూ ఉంటది. అది లోపల ఉంటది కానీ బయటికి చెప్పలేక ఆ సిట్యుయేషన్‌లో మనం చాలా కామ్ అయిపోయి మన ఎమోషన్స్ అన్నిటిని బ్లాక్ చేసేస్తాం. ఆ ఎమోషన్స్ అన్నీ మనం ఇప్పుడు ఫ్రీ చేసేద్దాం. అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కానివ్వండి.
ఈ రోజు ఉన్నదాన్ని ప్రెజెంట్ ని ఎంజాయ్ చేద్దాం. మనం ఒక అద్భుతమైన మనుషులని యాక్సెప్ట్ చేద్దాం. లోపల ఉన్న బ్లాకేజెస్ ని మొత్తాన్ని క్లియర్ చేయడానికి అసలు మన ప్రాబ్లం ఎక్కడ అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మీకు బాగా ఇబ్బంది కలిగించినది సిట్యుయేషన్స్ ఏయైనా ఇబ్బంది పెట్టే ఏమున్నా కానీ రాయండి. అది ఏదైనా కానివ్వండి. ఈ సిట్యుయేషన్ నా జీవితాన్ని చాలా ఎఫెక్ట్ చూపించింది. చాలా బాధ పెట్టింది అనే సిట్యుయేషన్స్ అన్నీ రాయండి. దానిలో మొదటిగా మీరు ఇది బాగా ఎఫెక్ట్ చూపించిందనేది 10కి 10 పాయింట్లు దేనికిస్తారో ఆ సిట్యుయేషన్ తీసుకోండి ఫస్ట్. మనం పైనుంచి కిందకొద్దాం. 10కి 10 పాయింట్లొచ్చేసినియి. అంటే ఇది నన్ను ఆ లెవెల్ ఇబ్బంది పెడుతుంది అన్న సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. దాన్ని క్లియర్ చేసేంత వరకు వదిలిపెట్టొద్దు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దాన్ని మనం క్లియర్ చేయగలం. దీనికోసం ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన ఒకవేళ హెవీ డిప్రెషన్ ఉందనుకోండి కాల్ చేయండి. ఐ విల్ సపోర్ట్ యూ. మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే. మన క్లాసులోకొచ్చిన వాళ్ళకి ఎవరికైనానండి మనం ఫ్రీ కౌన్సెలింగే ఇస్తాం. నో ప్రాబ్లమ్. మన క్లాస్‌లో కాకుండా బయటి వాళ్ళు ఎవరైనా వస్తే నేను కౌన్సెలింగ్‌కి ఫీజ్ తీసుకుంటాను కానీ, మన క్లాస్‌లో వాళ్ళకి ఎవరికీ కౌన్సెలింగ్‌కి నేను ఫీజు స్పెషల్‌గా మళ్ళీ ఫీజ్ ఏం చేయను. కానీ నాకు టైం ఉన్న టైంలో నేను వాళ్ళకి అపాయింట్‌మెంట్ ఇస్తాను ఖచ్చితంగా. ఓకే. పర్లేదు మీరు ఈఎఫ్‌టీ ద్వారా చాలా వరకు క్లియర్ చేసుకోగలుగుతున్నారనేది క్లియర్ చేసేయండి. ఎలా చేయాలి అనేది చెప్తాను నేను. ఓకే. దిస్ ఇస్ ది కరాటే చాప్. అంటే మన బాడీలో కొన్ని పాయింట్స్‌ని మనం యాక్టివ్ చేస్తే ఆక్యుప్రెషర్ అంటారు కదా! ఆక్యుప్రెషర్ అంటారు. చిన్న నీడిల్స్‌ని కొన్ని పాయింట్స్‌లో ఇలా ప్రెస్ చేస్తారు. అక్కడున్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అదే మనం జేస్తున్నాం. ఇది చైనా టెక్నిక్. ఇది కరాటే చాప్ అంటాం. ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్‌ని ఏదైనా మీరు ఇలా తీసుకోండి. ఈ చివరి కొనలు ప్రెస్ అవ్వాలి. ఓకే. ట్యాప్, ట్యాప్, ట్యాప్. మీరు ట్యాప్ చేస్తుంటే కొంచెం ప్రెషర్ వస్తుందిక్కడ. అస్సలు రాకుండా ఏముండదు. ఓకే. యెస్. కళ్ళు మూసుకొని ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి ఇక్కడ 20-30, 40 టైమ్స్ అయిన క్లియర్ ప్రాబ్లమ్‌ని ఇక్కడ ట్యాప్ చేయండి. ఫస్ట్ దిస్ ఇస్ ద కరాటే చాప్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది ఒకసారే చేస్తాము. ఇంక అవసరంలా. మీరు ఎన్ని సార్లు అంటే ఐ మీన్ మార్నింగ్ చేస్తున్నారిప్పుడు ఈఎఫ్‌టీ. ఓకే. మీకు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఆఫ్టర్‌నూన్ జేస్తారు. ఈవినింగ్ చేస్తారు. స్టార్టింగ్‌లో మాత్రమే చేయండి. రిమైనింగ్ అవసరం లేదు. ఓకే. ఇది చేయండి ఫస్ట్. సెకండ్ ఏం జేస్తారంటే, ఇది చూడండి ఐబ్రోకి పైన. ఏంటి సార్ రాము గారు? అంటే ఈఎఫ్‌టీ చేసిన తర్వాత మెడిటేషన్‌లోకెళ్ళాలన్నారు గదండీ! అప్పుడు చెప్తాను. ఈఎఫ్‌టీ చేసిన చెప్తాను. ఓకే. ఇది ఇక్కడ ఈ ఐబ్రోకి పైన ఈ పాయింట్ తీసుకోండి. 2 వైపులా చేసుకోవచ్చు. ఒక వైపు మీ ఇష్టం. ఓకే. ఈ పాయింట్. ఓకే. 2, 3 ఫింగర్స్ మీ ఇష్టం. 2 ఫింగర్స్ అయినా, 3 ఫింగర్స్ అయినా యూజ్ చేయండి. ఫస్ట్. అట్లా ఇలా 8 టైమ్స్ ట్యాప్ చేయండి. ఓకే. మీ కౌంటింగ్ మీద మీరు కాన్సంట్రేషన్ ఒద్దు. ఒకటి ఎక్కువైనా, ఒకటి తక్కువైనా నో ప్రాబ్లమ్. కానీ పాయింట్స్ మీద, మీ ప్రాబ్లమ్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఓకే. ఓకే. ఇలా ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ. ఓకే. ఈ కన్ను ఈ చివరనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ. కిందన. వెరీ పవర్‌ఫుల్ టెక్నిక్ అండి. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఈ 3 ఫింగర్స్‌ని తీసుకొని నోస్‌కి, అప్పర్ లిప్‌కి మిడిల్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ. నెక్స్ట్ ఈ ప్లేస్‌లో. ఈ డౌన్ ప్లేస్ ఉంది కదా ఇక్కడ.
నెక్స్ట్ ఇక్కడ కాలర్ బోన్ ఉంది కదా, కాలర్ బోన్ కి లోపల సైడ్ తర్వాత ఆర్మ్ కి కరెక్ట్ గా ఒక బెత్తడి కింద అన్నమాట ప్లేస్ కరెక్ట్ గా చూసుకుని ట్యాప్ చేయండి. తర్వాత బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అక్కడికి రండి. ఇలా 8 సైకిల్స్ వరకు చేయండి. ఇది ఒక సైకిల్. ఇలా 8 సైకిల్స్ వరకు చేయండి. ఓకే. ఆ టైంలో మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఫుల్ ఫోకస్ ప్రాబ్లం మీద పెట్టండి. మీకు నెగెటివ్ ఆలోచనలు వచ్చినా రానివ్వండి. వరదలా వస్తున్నాయా రానివ్వండి. బాధ వస్తుందా రానివ్వండి. ఏడుపు వస్తుందా రానివ్వండి. దుఃఖం వచ్చేస్తుంది ఏది వచ్చినా రానివ్వండి. క్లియర్ చేసేసేయండి. అలా మీకు దాని మీద ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ మొత్తం పోయేంత వరకు చేయండి. అలా మీరు రాసుకునే ఏదైతే ఉంటాయో రాసుకున్నవి అన్నీ క్లియర్ అయ్యేంత వరకు ప్రతిరోజు చేయండి. తర్వాత కూడా ఏదైనా ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు ఎంతో కొంత నెగెటివ్ వస్తూనే ఉంటది. 100% రాదని నేను చెప్పను. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నంత మాత్రాన ఒక్క నెగెటివ్ థాట్ కూడా రాదు. ఒక నెగెటివ్ సిట్యుయేషన్ కూడా రాదు అని నేను చెప్పను. వచ్చిన క్లియర్ చేసేయండి వెంటనే. ఓకే. ఇది ఈఎఫ్‌టి. ఏదైనా ఒకటి చేస్తారా? చేస్తారా? యెస్. స్టార్ట్ చేయండి. ఒక వ్యక్తి మీద నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్నా, ఒక సిట్యుయేషన్ మీద ఉన్నా, ఏదైనా పాయింట్స్ తీసుకోండి. డౌట్స్ ఉన్నా, నేనెళ్తానా, ముందుకెళ్ళగలనా, నేను రాణించగలనా, అలాంటి బ్లాకేజెస్ ఉన్న బ్లాకేజ్‌ని కూడా క్లియర్ చేయండి. క్లియర్, క్లియర్, క్లియర్. ఆలోచన తీసుకోండి. ఆలోచనని క్లియర్, క్లియర్, క్లియర్. క్లియర్, క్లియర్, క్లియర్. క్లియర్, క్లియర్, క్లియర్. క్లియర్, క్లియర్. క్లియర్, క్లియర్. క్లియర్, క్లియర్, క్లియర్. క్లియర్, క్లియర్. క్లియర్. ఈఎఫ్‌టి అయిపోయిన వెంటనే మన దగ్గర అందుబాటులో ఉంచుకోవాల్సింది ఫస్ట్ వాటర్. వాటర్ తాగేసి వెంటనే కళ్ళు మూసుకుని ఆల్ఫా స్టేట్‌లోకి వెళ్ళాలి. మీకు సమయం ఉంటే మెడిటేషన్‌లోకెళ్ళండి. సమయం లేని పరిస్థితుల్లో బాడీని రిలాక్స్ చేస్తూ, బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా మైండ్‌ని రిలాక్స్ చేస్తూ మనసుని ప్రశాంతతలోకి తీసుకొచ్చిన తర్వాతే ఆ ప్లేస్ నుంచి లెగండి. రిలాక్స్. రిలాక్స్. మీ కన్ను దృష్టి 2 కనుబొమ్మల మధ్య ఉంచండి.
స్మైల్. హెడ్ భూమికి సమాంతరంగా ఉంచండి. వెన్నుపూసని స్ట్రైట్ గా ఉంచండి. ఎనర్జీ యొక్క ప్రవాహం మన వెన్నుపూస స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఉంటుంది. రిలాక్స్. మీకు ఎక్కువ సమయం లేదు మెడిటేషన్ చేయడానికి అని మీరు అనుకున్నప్పుడు జస్ట్ మీ బాడీని ఇలా రిలాక్స్ లోకి తీసుకొచ్చేయండి. ఆల్ఫా స్టేట్ లోకి వచ్చేయండి. మీరు ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు మీ ఆలోచనల యొక్క తీవ్రత తగ్గుతుంది ఎప్పుడు కూడా. రిలాక్స్. ఫస్ట్ బాడీని రిలాక్స్ చేయండి. ఉద్దేశపూర్వకంగా చేయడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ప్రశాంతమైన స్థితికి వెళ్ళిపోవచ్చు. మొదట్లో ఏదైనా కానీ ఉద్దేశపూర్వకంగా చేయాలి. రిలాక్స్. బాడీ రిలాక్స్ చేయండి. మెయిన్ ఐబ్రోస్, దవడ కండరాలు, షోల్డర్ కండరాలు, షోల్డర్, అబ్డామినల్ ఎక్కువ బిగబట్టేసి ఉంచుతాం. ప్రతి చిన్న విషయానికి మనం చిన్న టెన్షన్ వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కండరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తది. అందుకే మీ కండరాలు మొత్తం రిలాక్స్ చేయండి. రిలాక్స్. రిలాక్స్. టేక్ ఏ డీప్ బ్రీత్. ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. నోటి ద్వారా రిలీజ్ చేయండి. ఎస్. టేక్ ఏ డీప్ బ్రీత్. 1, 2, 3, 4, 5, 6. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. రిలీజ్ చేయండి నోటి ద్వారా. హూ హూ అనుకుంటా రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. మీరు గాలి పీల్చుకునేటప్పుడు ఎనర్జీని లోపలికి తీసుకుంటున్నాము అని గాలిని బయటికి నోటి ద్వారా వదిలే టైంలో మీలో ఉన్న నెగెటివ్ థాట్స్ ని, నెగెటివ్ ఫీలింగ్స్ ని, నెగెటివ్ ఎమోషన్స్ ని అన్నిటిని బయటికి పంపించేస్తున్న ఫీలింగ్ తో చేయండి. వన్ మోర్ టైం. టేక్ ఏ డీప్ బ్రీత్. 1, 2, 3, 4, 5, 6. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. రిలాక్స్. వెన్నుపూసని స్ట్రైట్ గా ఉంచి చేతుల్ని మీ పొట్టకి థైస్ కి మధ్యలో ఉంచారనుకోండి. కరెక్ట్ పోస్చర్ అన్నమాట అది. టేక్ ఏ డీప్ బ్రీత్. 1, 2, 3, 4, 5, 6. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. 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 రిలాక్స్.
నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను ఆనందాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను విజయాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను నమ్మకాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను విశ్వాసాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను సంపదని ఎంపిక చేసుకుంటున్నాను. నేను సమృద్ధిని ఎంపిక చేసుకుంటున్నాను. నేను ఆరోగ్యాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను సంతోషాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను ఆనందాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను సమృద్ధిని ఎంపిక చేసుకుంటున్నాను. నేను అభివృద్ధిని ఎంపిక చేసుకుంటున్నాను. నేను ఆధ్యాత్మికతని ఎంపిక చేసుకుంటున్నాను. నేను మంచిని ఎంపిక చేసుకుంటున్నాను. నేను దైవాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను ప్రతి దానిలో కూడా గొప్ప ఆనందాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. నేను చేసే ప్రతి పనిలో కూడా నేను సంపదని ఎంపిక చేసుకుంటున్నాను. అభివృద్ధిని ఎంపిక చేసుకుంటున్నాను. నా ఎంపికలన్నీ నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి. నేను ఎంపిక చేసుకున్న ప్రతిదీ నన్ను ఆనందంలో ముంచెత్తుతుంది. అది నా జీవితం అంతా ఆనందాన్ని ఇస్తుంది. తల స్ట్రైట్ గా పెట్టండి. తల కిందకి వంగిపోకూడదు. నేను ఎంపిక చేసుకున్న ప్రతిదీ కూడా నా జీవితాన్ని సమృద్ధి వైపు, అభివృద్ధి వైపు తీసుకువెళ్తుంది. నేను సంపదని ఎంపిక చేసుకున్నాను. నేను సమృద్ధిని ఎంపిక చేసుకుంటున్నాను. ఈ రోజు నేను ఎంపిక చేసుకున్నది నా జీవితం మొత్తం ప్రభావం చూపిస్తుందని నాకు తెలుసు. అందుకే నా జీవితంలో ఎప్పటికీ సంతోషాన్ని నిలిపే విషయాల్ని నేను ఎంపిక చేసుకుంటున్నాను. గొప్ప విషయాన్ని నేను నేర్చుకోవడానికి నేను ఎంపిక చేసుకున్న ఈ క్లాస్‌కి కృతజ్ఞతలు. నేను మంచి విషయాన్ని ఎంపిక చేసుకున్నాను. కృతజ్ఞతలు. నా జీవితానికి ఏం కావాలి అనే బాటలో నేను ప్రతిరోజు ఒక కొత్త అడుగు ముందుకు వేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. 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 లవ్ యూ. I am rich. I am abundant. I am grateful. I am perfect. I am powerful. I am powerful money magnet. Wherever I go, money comes to me. Money comes to me easily and effortlessly. I am powerful money magnet. I am powerful money manager. I love money. I love money. I love money. Thank you, universe. Thank you, money. Thank you, God. Love you, universe. Love you, money. Love you, God. I love myself. Thank you. Thank you. Thank you. Hands up చేసుకోండి.
బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుంది. ఏదైనా ఒక ప్లేస్ లో మీకు స్ట్రెస్ అనిపిస్తుంటే అక్కడ చేయి పెట్టి నీకు నేనున్నాను, క్లియర్ అవుతుంది అని చెప్పండి. మనీ తీసుకుని మనీకి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. 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 థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. మనీ, లవ్ యూ. అన్మ్యూట్ చేసుకోండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మీకు బ్లెస్సింగ్స్ కావాలి అంటే అందరూ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మీరు ఏది ఇస్తారో అదే తీసుకుంటారు. ఎంత మంచి బ్లెస్సింగ్స్ మీరు ఇస్తే, ఎంత మందికి ఇస్తే అంత మంచి బ్లెస్సింగ్స్ అంతమంది దగ్గర నుంచి మీరు తీసుకుంటారు. ఎస్, అందరు అన్మ్యూట్ చేసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, మీ రిలేటివ్స్ ని, మీకు ఎవరైతే సహాయం చేయవలసి ఉందో, మీకు ఇవ్వాల్సిన మనీ ఇవ్వాల్సి ఉందో, ఎవరి దగ్గర నుంచి మీకు సహాయం కావాలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే ముఖ్యంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అందరూ బాగుండాలని కోరుకోండి. ఆ మైండ్ బిల్డ్ చేసుకోండి, అద్భుతాలను చూస్తారు. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. విజయోస్తు, విజయోస్తు, విజయీ భవ, విజయీ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మోర్ మనీ పవర్ టు ఆల్. మోర్ మనీ పవర్ టు ఆల్. మోర్ ఎనర్జీ పవర్ టు ఆల్. మోర్ ఎనర్జీ పవర్ టు ఆల్. బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోండి. నన్ను, నా కుటుంబాన్ని, నా అభివృద్ధిని, సంతోషాన్ని నిత్యము నేను ఆనందంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వండర్ఫుల్. వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకోండి.